బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఇస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో వేసి తల్లికి గౌరవాన్ని కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. శ్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, శక్తి యాప్ ద్వారా మహిళలకి రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టడం కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తల వేతనం 7,000 నుండి 11,500కి పెంచి అంగన్వాడీ మహిళలకి బాసటగా నిలిచింది మన తెలుగుదేశం పార్టీ. ఆశా వర్కర్లకు 3,000 నుంచి 10,000 రూపాయలు పెంచడం కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఇక గ్రామ పంచాయతీల్లో 55.4% మహిళల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నిక ఈరోజు సేవ చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతే. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక విజనరీ లీడర్, దార్శనికుడైన మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో కూడా 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 1995లో మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే 96లో వినూత్నంగా ఆర్టీసీలో తొలిసారిగా కండక్టర్లుగా, డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా శక్తి మీద ఆయనకున్న నమ్మకాన్ని చాటుతున్న ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. కావలి ప్రతిభాభారతి గారిని తొలి మహిళా అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ స్వయం శక్తి సంఘాల డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి పొదుపు ఉద్యమాన్ని ప్రోత్సహించి వారికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా ప్రోత్సహిస్తూ 12 లక్షల స్వయం సహాయక సంఘాలలో 1 కోటి మంది సభ్యులను ఏర్పాటు చేసి సమాజంలో అది పెద్ద ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసిన ఘనత కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవి పథకాలు మాత్రమే కావు, అనేక మంది మహిళల జీవితాన్ని మార్చిన ఉద్యమాలు. స్వయాన ఆనాటి అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ సరసన ఒక డ్వాక్రా మహిళను కూర్చోబెట్టి మహిళా సాధికారత పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పల్లెటూరులో 2014-19 టైంలో ఇంకా కట్టెల పొయ్యల మీద వండుకుంటున్న మహిళల ఇబ్బందులను చూసి ఇంకా నా ఆడపిల్లలు కట్టెల పొయ్యల వాటిలోనే ఉన్నారా అని చెప్పి ఆ రోజు దీపం పథకం మొదటి పెట్టి 2014-19లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొయ్యలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దాని కొనసాగింపుగా ఈరోజు 2024 మళ్ళీ మన ప్రభుత్వంలోనే దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. ఇక బాలికల విద్యాభివృద్ధి కోసం ఎన్నో గురుకుల పాఠశాలని ప్రత్యేకంగా బాలికల గురించి ఏర్పాటు చేశాము. విద్య, ఉద్యోగం, రాజకీయ, సామాజిక రంగంలోనే కాదు ప్రతి ఒక్క మహిళను కూడా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు 35% వరకు సబ్సిడీ ఇస్తూ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఈరోజు ఈ విషయంగా గత గవర్నమెంట్లో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఒక విషయం చెప్పాలండి. 2014-19 మధ్య ఉన్న పాదయాత్రలో నా అక్క చెల్లెములు అని ఎంతోమంది అక్క చెల్లెల మీద చేయి పెట్టిన ముఖ్యమంత్రి గారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు 2019లోని అధికారంలోకి వచ్చాక అందరు అక్క చెల్లెమ్మలనే కాదు తన సొంత కుటుంబంలో కూడా అక్క చెల్లెల మీద భస్మాసుర హస్తం పెట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు మహిళా సాధికారతని మాటల ద్వారా కాదు చేతల ద్వారా నిరూపించడానికి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్న తన ఇంటి బాధ్యతని తన సతీమణి, తన కోడలు గారి చేతిలో పెట్టి మై హోమ్ ఈజ్ రియల్లీ సేఫ్ ఇన్ మై ఫ్యామిలీ ఉమెన్ అని ఈరోజు మహిళా సాధికారత పట్ల నిబద్ధతను చాటుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక మహిళల భద్రత, టీడీపీ పోరాటం. ఈ ఒక రాష్ట్ర ప్రగతిని అంచనా వేయాలంటే అక్కడి మహిళలు ఎంత భద్రంగా ఉన్నారో మనం చూడాలి. టీడీపీ మహిళల గౌరవం, భద్రత, సాధికారత కోసం మహర్నిశలు పోరాడుతున్న పార్టీ. మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది టీడీపీ మేనిఫెస్టోలోని ప్రాథమిక సిద్ధాంతం కూడా. అరాచక శక్తుల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఈ